మిత్రమా, మనిషి అన్నాక ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని సమస్య లేకుండా ఎవ్వరూ ఉండరు. కాకపోతే ఆ మనిషి యొక్క స్థాయిని బట్టి దాని తీవ్రత ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ ఉంటుంది. అంతే మిత్రమా. మనిషికి ఆశ ఈశతో చేసే ఏ పనైనా సరే చివరికి అసంతృప్తిని నిరాశని మిగులుస్తుందని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. మనిషి ఎప్పుడూ లేని రాని అవకాశాల కోసం పరితపిస్తాడు. కానీ తన చుట్టూ ఉన్న అందుబాటులో ఉన్న వాటిని ఏది కూడా ప్రాధాన్యం ఇవ్వడు, పట్టించుకోడు. విచిత్రం కదా. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు మిత్రమా. అందరూ నా వాళ్ళే అనుకునే అమాయకత్వంతో అందరికీ ఏదో చేద్దామనుకోకు. వారు ఎంత తెలివిగా మిమ్మల్ని ఏమార్చి వాడుకుంటున్నారో మీకు భవిష్యత్తులో కానీ అర్థం కాదు మిత్రమా. ఎదుటివారు నిర్మోహమాటంగా మన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారంటే అవి నిజమనిపిస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రతి వాదనకు దిక్కూడదు. అదేంటో మిత్రమా, ఒక్కోసారి మనం ఎదుటివారిని సహాయం చేయలేమని చెప్పినా కూడా అవతల వారు అర్థం చేసుకోరు. ఎందుకంటే మనం మన కష్టాన్ని కడుపులో తప్ప బయటికి కనపడడం కాబట్టి వాళ్ళకి మనం ఎటువంటి సుఖాలు ఉన్నాయని అనుకుంటారు మిత్రమా. మీరు జీవితంలో ఆశతో చేసిన అవకాశం ఉందని చేసినా కూడా మనకు రావాలని అవ్వాలని రాసుంటే ఖచ్చితంగా వస్తుంది. నీకు నువ్వు తెలిస్తే గమ్యం స్పష్టమవుతుంది, కష్టం ఇష్టమవుతుంది, మనస్సు నీ మాట వింటుంది, మృత్యువులో కూడా ఆనందం ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకో మిత్రమా, నీలోని ప్రపంచాన్ని గెలుచుకో. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి అర్హతకి మించి ప్రేమని విలువనిచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. బలముందని ప్రతి బరువుని మోసుకుంటూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది మిత్రమా. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తొంగి చూసి 10 తప్పులు వెతికే మనం మన జీవితంలో 100 తప్పులనే విషయాన్ని ఎందుకు గాలికి వదిలేస్తున్నాం? కాస్త ఆలోచించండి. మంచితనం ఎక్కువైతే నీకు దక్కాల్సింది కూడా దక్కకుండా పోతుంది. పైగా ఇతరులు నీ సాయంతో లాభపడుతూ నీపైనే పెత్తనాన్ని చెలాయిస్తారు మిత్రమా. ఉచితంగా తినడానికి మాంసం లభించడం వల్ల పులి వేటను మర్చిపోతుంది. కొంతమంది ప్రభుత్వ ఉచిత పథకాలు పెంచుకుంటూ పోతే ప్రజలు పనిచేయడం కూడా మర్చిపోతారు. అర్థమైందనుకుంటా. జింక పులిని చంపినట్టు 100 సార్లు కలగనుకుంటుంది. ఆ కలలో అది చాలా వరకు సక్సెస్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాడు కూడా బ్రతికేది అదే ఫార్ములాతోనే మిత్రమా. నీవు ప్రమాదాలను ఎదుర్కోవడం ఆపిస్తే నీవు జీవించడం కూడా ఆపేయాల్సి ఉంటుంది. 10ఓసారి కింద పడినవాడిని చూసి భూమి ఓ ముద్దిచ్చిలా చెప్పిందట, నువ్వు 9 సార్లు పడినా లేచావు కాబట్టి నీకింకా తిరుగులేదని. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్నవారి నటన చూసి నేర్చుకోవాలి మిత్రమా. అది కూడా నీ జీవితంలో ఒక నేర్పే పాఠమే. అర్థమైందనుకుంటా. మనస్సులోని భావాలను నిర్భయంగా చెప్పేవారి మనసు స్వచ్ఛంగా ఉంటుంది. చెప్పే విధానం ఎదుటివారి మనోభావాల్ని కించపరచకుండా చెప్పినప్పుడు మాత్రమే. మిత్రమా, మీతో ఒక మంచి మాట. నీ వెనకాల నిల్చున్న వారిని కాపాడు, నీ పక్కన నిల్చున్న వారిని గౌరవించు, నీకు వ్యతిరేకంగా నిల్చున్న వారిని ఓడించు. అర్థమైందనుకుంటా. నీతో ఒక మంచి మాట మిత్రమా. ఖాళీ కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజార్చినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది మిత్రమా. మీతో ఒక మంచి మాట. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికే కాదు. నీవు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే. మిత్రమా, ఒక మాట చెప్పనా. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికీ వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు. మరి ముఖ్యంగా ఎవ్వరికి కూడా భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి మిత్రమా.
మనిషికి బంధువులు బంధుత్వాలు విలువ, స్నేహం స్నేహితుల విలువ తమ అవసాన దశలో కాటికి కాలు చాపుకొని కూర్చున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాదంటారా? మిత్రమా, నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది మిత్రమా. బంధాలు వాటంతటవే దూరం కావు. వ్యక్తిత్వం వల్ల, ప్రవర్తన వల్ల, ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్ల అవి దూరం అయిపోతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాణ్ణి తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికిన వాణ్ణి ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాణ్ణి ఏడిపిస్తుంది. ఏడ్చిన వాణ్ణి నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలవి మిత్రమా. కాదంటారా? గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో అని చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉండే నిజమైన స్వరూపాలు, భావాలు బయటపడతాయి. జీవితంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక రోజు అవసరం అనేది అందరికీ వస్తుంది మిత్రమా. కొందరు నేనే బాగా డబ్బు సంపాదిస్తున్నాను, నాకు ఎవ్వరితో అవసరం లేదు, ఎవ్వరితో ఏ పని లేదని గర్వంతో విర్రవిగితే సర్వనాశనం కాక తప్పదు. గుర్తుంచుకో మిత్రమా, ఒకరిని నువ్వు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి ఎవరూ దొరకరని కాదు, ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో నీకు ఇచ్చారని అర్థం. ఎవరున్నారు మన కోసం అనిపిస్తుంది ఓన్లీ ప్రతిసారి. అప్పుడు ఆత్మవిశ్వాసం అంటుంది, నేనున్నాను, నీకెందుకు ప్రయత్నించి మరోసారి. నమ్మినోడికి నమ్మకమే దేవుడు మిత్రమా. నమ్మనోడికి ఆత్మవిశ్వాసమే జీవుడు. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానాన చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు కదా మిత్రమా. చెడుగురం మారిపోతుందా? ఆలోచించు. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం ఎప్పుడూ అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మనల్ని వెన్ని విరిచి పోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునే ఎవరో అని. అవునా మిత్రమా, ఒక ఆడదాని కన్నీటికి కారణం ఆమె సంతోషాన్ని తట్టుకోలేని ఆడది మరియు ఆమె బాధను పట్టించుకొని మగాడు మాత్రమే మిత్రమా. వీరిద్దరూ ఆడదాని కన్నీటికి కారణమవుతారు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.